ఇచ్చారు ఆ రోజు. నేను కోఆర్డినేషన్ ఇన్సైట్ తీసుకొని ప్రీతం నాయకులు కోమటిరెడ్డి గారికి క్లియర్ అర్థం రాజకీయాల గురించి మనం గవర్నమెంట్ రావాలంటే మన ప్రీసీస్ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అలిపినప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను. కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసారని నాకు తెలియదు. ఇవ్వకుంటే ఇవ్వకపోవచ్చు, పది నాకు ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జెండా మోషన్లు ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారికి అనుచుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం ఆ రోజు. జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీనాథ్ దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి. ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మీద ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుకైనా నల్గొండ ఎట్టుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అనుచరుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఇంత చెప్పుకున్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా, ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిరోలు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీబెండ్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం BLA బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని BLA ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నేను దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఐడియాలతోని INTC, మహిళా కాంగ్రెస్, NSCI, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం పోదాన్ని నాకు ఉండే. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు, అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళు కూడా చేస్తాను. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు అయిన వాళ్ళ అధ్యక్షుడికి దయచేసి మీకు ఒకటి ప్రతి ముఖం కొడుతున్నా, మీరు కలిసినప్పుడు కూడా చెప్పదలుచుకున్నా. గత 2 సంవత్సరాలకి వెళ్ళి అధికారం TRS పార్టీ నుంచి వచ్చిన కావచ్చు, ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చిన కావచ్చు, ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి తిరిగితే మాత్రం నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళని తరిగి కొట్టడానికి సిద్ధంగా ఉండని సందర్భం చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు జెండా భర్తలేరు వాళ్ళు ఎక్కడ. వాళ్ళు ఏమైనా అంటే ఈ పార్టీ ముచ్చట ఆ పార్టీ ముచ్చట తీసుకొచ్చి మీ ఎమ్మటి అంటగా అయితే మాత్రం మేము ఊకునే లేదు. నల్గొండ హెడ్ క్వార్టర్లో మాత్రం నేను ఊకోను, నేను ఊకున్నా కానీ మా వాళ్ళు ఊకుంటే సిద్ధంగా. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకట గారు ఒకటే చెప్పారు, మాకు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్న ఎవరిని దగ్గర రానియడు ఆయన. మేము కూడా ఆయనను అనుసరిస్తాం. మేము కొంతమంది చూస్తున్నాం, వాళ్ళు కాంగ్రెస్ టవల్ వేసుకుంటారు, అవతల పార్టీలు ఇళ్ళలో కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకుంటారు, RTI యాక్ట్ పెడతారు. కాంగ్రెస్ పార్టీ టవల్ వేసుకుంటారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు చేస్తుంటారు, భూముల పంచాయతీ చేస్తుంటారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు మీ ఎమ్మడి తిరిగితే రోడ్డు మీద దొరికించుకొని మీటింగ్లో కొడతాం. మేము కొట్టడం కాదు, మేమనే వ్యక్తులు ఎందుకు చెప్తున్నాం, ఎందుకు నాకు బాధ ఎందుకు చెప్తున్నంటే వాళ్ళు మా ముందర తిరుగుతుంటే మేము ఊకోము. మీరు పార్టీ కొరకు కష్టపడి వాళ్ళు మీ ఎమ్మడి పెట్టుకుంటే మేము ఊకునేది చెప్పుకుంటూ నా గురువు గారు కోమటిరెడ్డి వెంకట గారు కలుసుకుంటే అనుకుంటే ఆయన నాకు 24 గంటల్లో
ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చే కేపబుల్ ఉన్న లీడర్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తలుచుకుంటే నాకు 24 అవర్స్లో నేను కోరుకున్న చైర్మన్, వాళ్ళు కోరుకున్న చైర్మన్ నాకు చేత ఆర్డర్ పెట్టగలరు. అంత కేపబుల్ నల్గొండ. కానీ నా మీద ఎందుకు కక్ష కట్టుకుర్రో నాకు అర్థమవుతలేదు. నేను ఎవరి వర్గం అనుకుంటారు, కానీ నేను ఏ వర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గం. కాకపోతే కోమటిరెడ్డి వెంకట సాబ్ గురువు కాబట్టి కంపల్సరీ ఉండాలి. ఈయన ఆయన మోసం చేసిపోతే నన్ను అందరు నమ్మరు వాళ్ళు లాస్ట్. కానీ నేను కాంగ్రెస్ పార్టీ కొరకు వెంకట సార్ వేణు ఎగనెస్ట్ పోదామన్నా నేను ఒప్పుకోను, ఎవరు పోదామని నేను ఒప్పుకోను. మీకు ఒక విషయం, మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీకే చేసింది తప్ప రాజగోపాల్ సార్ నేను మారలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ గురించి పోతే అక్కడ నన్ను నమ్మలేదు వీళ్ళు, ఎందుకంటే కోమటిరెడ్డి ఇక్కడ మంచి కాబట్టి వీళ్ళు నమ్మలేదు. ఆయన నేను ఇక్కడ ఉండి నేను నికార్సుగా చెప్పిన కాంగ్రెస్ పార్టీని గెలవాలి. గతంలో అక్కడ పోటీ చేసిన వాళ్ళు దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయాలు, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను, వాళ్ళ కాళ్ళు మొక్కను. నేను ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ చేయను. మీరు ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు, నాకు అభ్యంతరం. నేను పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కానీ ఎంపీటీసో, కౌన్సిలరో, సర్పంచో ఈయనకి టికెట్ ఇస్తామని చెప్పు కానీ, లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు డబ్బులు తీసుకునే సిద్ధాంతం లేదు నాకు. పార్టీ జెండా అవపడితే ఆ జెండా కూడా పోయే సిద్ధాంతం నాది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉంటా. రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీకు పత్రిక ముఖంగా మంత్రి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ గారు కావచ్చు, పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, ఐలన్న గారు కావచ్చు, ఈ నల్గొండ జిల్లాలో ఇంతవరకు ఒక కార్పొరేషన్ రాలేదు మాకు. బేలర్ కావచ్చు, వీరేశవన్న కావచ్చు, రఘువీరెడ్డి గారు కావచ్చు, అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి, వారిని ఉద్యోగం చెప్తున్నా. ఇప్పుడు కులం అడ్డు రాదు నాకు కార్పొరేషన్ ఇస్తే, నాకు ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. గత సంవత్సరంకి వెళ్ళి డీసీసీ ప్రెసిడెంట్ గురించి అన్ని ఛానల్ వాళ్ళు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అందులో నా పేరు కూడా వేయడం జరిగింది. గతంలో నాతో పాటు 3 పేర్లు వేసి ఎప్పుడు ఒక న్యూస్ పేపర్, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎప్పుడు ఒక వార్త రాసేది. అది నిన్నటితోనే అయిపోయింది. దాని గురించి నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్ అయిన కైలాస్ నేత గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ నా గతంలో నాకున్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను గమనించింది, నేను చూస్తున్నది, ప్రీతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు వెంబడి కావచ్చు, అంతకన్నా ఈ సార్తో పాటు వండుకుంటూ ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి గారు, కీర్తిశేషులు పాల్బాయి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే దామోదరెడ్డి గారు, వీళ్ళందరితో నేను చూస్తున్నా. వాళ్ళు చనిపోయారు. వారితో పాటు జానారెడ్డి గారు, ఇప్పుడున్న మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, అనిల్ గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు, అలాగే వీరేశవన్న గారు, బాలనాయక్ అన్న గారు, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా చూస్తున్నా. అప్పటి నుంచి జయవీరన్న గారు, వీళ్ళందరూ ఉత్తమ్ ఎంపీ గారు, వీళ్ళందరినీ చూస్తున్నా. బిఎల్ఆర్ గురించి చూస్తున్నా. అంటే బిఎల్ఆర్ కూడా మొన్ననే వచ్చిండు, యాక్చువల్గా లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్ నుంచే చూస్తున్నా. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక వర్గాన్ని ఒక్కొక్క వర్గం తిడితే ఒకరు పోస్ట్ వస్తుంది, ఇంకోళ్ళు తిడితే ఇంకో పోస్ట్ వస్తుంది. నిబద్ధత పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చూస్తున్నా, గత 15 సంవత్సరాలకి వెళ్ళి నేతి విద్యాసాగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత, అన్న నేను యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాకు ప్రెసిడెంట్ చేసిన, నాకు డీసీసీ ప్రెసిడెంట్ కావాలన్నప్పుడు బొత్స సత్యనారాయణ గారి తీసుకుపోయి నీకు ఇప్పిస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. అన్న నేను ఒకటే చెప్పిన ఆ రోజు, నువ్వు ఇప్పిస్తావన్నా, కానీ నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు ఆయన నిర్ణయానికే నీకు కట్టుబడి ఉంటా అని చెప్పి ఆ రోజు. అంటే ఇది దాదాపు బొత్స సత్యనారాయణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడ. దాని తర్వాత భిక్షవన్న గారికి ఇచ్చారు, ఆల్రెడీ భిక్షవన్నకి ఇచ్చారు. దాని తర్వాత శంకరన్న గారికి ఇచ్చారు. నేను ప్రతిసారి డీసీసీ ప్రెసిడెంట్ అడుగుతున్నా, కానీ నేను వేరే పోస్ట్ ఏది అడుగుతలేదు. ఎందుకంటే యువజన కాంగ్రెస్ చేస్తే ఒక అవగాహన ఉంటుంది. యువజన కాంగ్రెస్లో పనిచేస్తే పార్టీ లైన్ దాటకుంటూ ఉంటారు. యువజన కాంగ్రెస్లో పనిచేస్తే గ్రామ స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి ఒక క్యాడర్ నిర్మితమైన పనిచేస్తారనే నమ్మకంతో నిలిన. కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది. నాకు అందరికి కులాలు కలిసి వస్తాయి, కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది. ఎందుకంటే పెద్దలందరూ నా కులమే, వాళ్ళందరూ అలా నేను ఒక్కని బలవుతున్నా. సరే ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే దానికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని మీద మనం చేసే నిబద్ధత ఎట్లుంటుందంటే, వార్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కాకున్నా కానీ, ఏ పదవి ఎలక్టెడ్ కాకున్నా కానీ
జిల్లా ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు. అది ఒక కాంగ్రెస్ పార్టీనే సాధ్యమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపించింది ఈ యూత్ కాంగ్రెస్, ఈ ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ ఈ అనుబంధ సంఘాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది. నాకు పార్టీకి సీనియారిటీ తీసుకుంటాం అనుకోండి, ఏది తీసుకోకుండా ఇస్తాను ఒక కాంగ్రెస్ పార్టీని అర్థమైంది. నాకు బాధ అనిపిస్తుంది దాని గురించి తలుచుకుంటే. నా కులం నాకు అడ్డం వస్తే నేను మోరెడ్డి రెడ్డి అని కూడా తీసుకుంటే సిద్ధమైన ఒక దశలో. అంటే కులాల ప్రతిపాదన తీసుకోదు పార్టీ ప్రెసిడెంట్ అనేది. నా అభిప్రాయం చెప్తున్నా, నా ఉద్దేశం చెప్తున్నా. ఒక కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్లకి ఇప్పుడు మోషన్లు నేను విషయంలో మోయలేని నేను అంటలేను, కానీ కమిట్మెంట్ ఏ విధంగా ఉంది, ఎవరిని ఏ విధంగా విమర్శించకుండా, ఎవరిని నొప్పియకుండా ఉత్తమ్ కుమార్ సార్ ఎలక్షన్ చేసినాం, రఘురెడ్డి గారు ఎలక్షన్ చేసినాం. నాకు బాగా గుర్తుంది, జానరెడ్డి గారు 2009 ఎలక్షన్ చేస్తే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నా. అప్పుడు యువకులందరినీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి యువకులందరినీ నా యూత్ కాంగ్రెస్ టీం అంతా తీసుకొని దాదాపు ఒక 5,000 మందితో ర్యాలీ తీసిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి యువత గ్యాప్ వచ్చిందని ఆ రోజు తీసినప్పుడు జానరెడ్డి గారు అప్రిషియేట్ చేసినప్పుడు నాకు అనిపించింది మాలాంటి వాళ్ళకి లైఫ్ ఉంటుంది అనుకున్నాను నేను. కానీ మళ్ళీ కులం అంటారు. మా నాయన ఎంపీ కాదు, మా నాయన మంత్రి కాదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. కాకుండా నాకు ఎమ్మెల్యే పదవి వచ్చు, మా నాయన ఎంపీనో ఎమ్మెల్యే ఉంటే కార్పొరేషన్ వచ్చునేమో, కానీ రాదు. ఎందుకంటే వాళ్ళు గారు పెద్ద పదవులు లేరు కాబట్టి. ఈ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తలు బాధపడడానికి, ఇబ్బంది పడడానికి ఉంటుంది. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఒకసారి పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచిస్తే బాగుంటుంది. నాకు ఒకటి అనిపించింది, మొన్న అబ్జర్వర్ ఏఐసిసి మహాంతి గారు వచ్చినప్పుడు నేను ఏదైతే కోరుకున్నానో, నేను ఏదైతే నమ్మినో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మినో, ఈసారి అబ్జర్వర్లు వచ్చి ప్రజాప్రాయ సేకరణ చేసినప్పుడు నిజమైన వర్కర్ కంటే గత 10 సంవత్సరాలు పార్టీ లేకున్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థికంగా నష్టపోయినా, ఏది ఆశించకుండా ఉన్నవాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది జిల్లాలో ఇస్తే నా కులం అడ్డం వచ్చినప్పుడు, నాకు రెడ్డి కులం అడ్డం వచ్చినప్పుడు ఇంతవరకు యాదవ్ క్యాస్ట్కి ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తారని నేను అనుకున్నా. దాని తర్వాత ఎస్సీ కూడా ఇంతవరకు డీసీసీ ప్రెసిడెంట్ కాలేదు, వాళ్ళకి ఇస్తారని అనుకున్నా. కానీ ఈ 2 కులాలను కాదని పెద్ద నాయకులు ఎవరైతే వాళ్ళకి అనుబంధం ఉంటే వాళ్ళకి ఇస్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను ఎవరికి కాలు మొక్కే నాది అలవాటు కాదు, ఎవరు తిట్టే అలవాటు నాకు లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైతే పోటీ చేస్తారో గెలవు అని తెలిసినా కానీ మనం గెలుస్తున్నాం అని జెండా భుజాన వేసుకొని పోయే నా సిద్ధాంతం, నా పని. నా గురువు కోమటిరెడ్డి వెంకట గారు కూడా చెప్తాడు, మనం చేసే పని, మనం చేసేది మనం బయట వాళ్ళు మెచ్చాలి కానీ మనం ఎటువంటి మెచ్చడం మెచ్చుకున్నా కానీ మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో పార్టీ కొరకు నిర్ణయం లైన్ దాటి కూడా పనిచేయమని చెప్పిండు. అదే రాహుల్ గాంధీ గారికి చూస్తుంటే ఈ ప్రజాప్రాయ సేకరణ చేసేప్పుడు నాకు 50-50 ఛాయ్. కానీ అదే బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు జెండా పడితో లేకున్నా వాడు నాతో పాటు ఇక్కడ నికార్సైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళు జెండా మోస్తుంది. వాళ్ళు మోస్తున్నప్పుడు నాకు అనిపించింది మన మంచి రోజులు వస్తారా బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నప్పుడు అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు నల్ల మీరేమైనా అడిగేది ఉంటే నాకు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా పార్టీ బాగుండాలని చేస్తుంది. కానీ నాకు రాలేదని నాకు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీని నేను తీసుకుంది అని మేము స్వాగతించాల్సిందే, దాన్ని మద్దతు పలకాల్సిందే. నా బాధ్యత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా నేను బాధ్యత తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నేను చేస్తాను సిద్ధంగా. ఇదివరకు గతంలో శంకర్ నాయక్ అన్న గారికి ఏ విధంగా సపోర్ట్ చేసినో ఆ విధంగా నేను సపోర్ట్ చేస్తాను. విత్ ఇన్ ది పార్టీ తిట్టాలే, నేను తిట్టను. ఒక క్రైటీరియా అది, ఒకటి బీసీ క్రైటీరియా. యాక్చువల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇక్కడ వచ్చిన అబ్జర్వర్ చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం నాకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఎవరైతే 1-to-1 కార్యక్రమం తీసుకొని కాన్స్టిట్యూన్సీ లెవెల్ చెప్పిన ప్రకారం నా పేరు 70-75% చెప్పడం జరిగింది. నాట్ ఓన్లీ మా కమ్యూనిటీ కాదు, ఎస్సీ కమ్యూనిటీ చెప్పింది, బీసీ కమ్యూనిటీ చెప్పింది, అదర్ క్యాస్ట్ అన్ని కులాల వాళ్ళు కూడా ఏంటంటే ఐఎన్టీసీ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, అన్ని వర్గాలు. ఎందుకంటే ఒక మోనెట్ అనే వ్యక్తికి రెడ్డి అనే ఒక అడ్డం తప్పితే సిన్సియర్ వర్కరు ఇలాంటి వానికి ఇస్తే పార్టీ బాగుంటుంది. పెద్ద నాయకులకు అందుబాటు లేకున్నా అని ఈయన నల్గొండ వైట్కోటలో ఉండి అందరు న్యాయం చేయడంతో పార్టీ కార్యక్రమాలు పాల్గొంటాడు అనేది ఒక నమ్మకం ఉండే. తప్ప ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు నాకు ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, నాకు రెడ్డి కాబట్టి ఇవ్వలేదు నేను అనుకుంటున్నా.
బీసీ క్రైటీరియాకి ఇచ్చిన కైలాస నేత కూడా గత 10 సంవత్సరాలకి పనిచేస్తుండు, పార్టీలో పనిచేస్తుండు. అంతకుముందు ఓఎస్ చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. నేనేం కాదంటలేను, కానీ నాకు ఇవ్వకపోవడం నా విషయం. నేను అనగా వాళ్ళకంటే ఎక్కువ సీనియర్ను, అడిగినోళ్ళ కంటే ఎక్కువ సీనియర్ నేను. మొన్న అడిగినోళ్ళు ఎవరైతే దరఖాస్తు పెట్టిరో వాళ్ళందరికంటే నేను సీనియర్. ఎట్లా అంటే ఎక్కువ రోజులు నేను జెండా మోసిన వ్యక్తిని, ఏజ్లో కాదు నేను సీనియర్. వాళ్ళు కష్టపడ్డరు, నేను కష్టపడ్డా. కాకపోతే ఒక రవంతా నేను ఎక్కువ కష్టపడ్డా. నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను కాబట్టి నాకు అవకాశం ఉంది. కాబట్టి గతంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసేటప్పుడు 20 మందిని తీసుకొని ధర్నా చేస్తుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ రాదు ఎందుకు చేస్తున్నారని అవతల నవ్వినప్పుడు మేము బాధపడలేదు. వచ్చినా సచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంటాను. ఛాలెంజ్ చేసినాం, అవతల పార్టీ వాళ్ళకి ఛాలెంజ్ చేసినాం. మున్సిపల్ ఎలక్షన్లో 20కి 20 గెలిచినాం. నల్లగొండ హెడ్ క్వార్టర్ ఎంపీపీ జెడ్పీటీసీ గెలిచినందుకు కోమటిరెడ్డి వెంకట గారు బొమ్మ పెట్టుకొని, ఉత్తమ్ కుమార్ బొమ్మ పెట్టుకొని మేము ముందు పోయి గెలిచినాం. ఒక ఛాలెంజ్ విసిరి గెలిచినాం. ఆ రోజులో మాకు మున్సిపల్ చైర్మన్ బుడిసిమాటి పెట్టుకొని ఆ రోజు మేము ఒక 20కి 20 గెలవడం అంటే మాటలు కాదు. కాంగ్రెస్ పార్టీ తిట్టినోళ్ళకి పదవులు వస్తున్నట్టు కదా, మాకు తిట్టమని చెప్తున్నారా, కార్యకర్తలని పనిచేయమని చెప్తున్నారా? అంటే మా వల్ల నేను అది ఇయ్యను, నా అభిప్రాయం చెప్పిన. గతంలో ఏ గట్టుకుంటావంటే ఎమ్మెల్సీ వచ్చింది, నీ సంగతి చూస్తా అంటే ఇప్పుడు పోస్ట్ వచ్చింది. మేము ఎక్కడ అంటలేము, మేము సంగతి చూస్తా అంటలేము ఎవరిని. ఎవరు వచ్చినా, ఎవరి టికెట్ ఇచ్చినా ఎవరికైనా పనిచేయాలని మేము అనుకున్నాం. నేను తిడితే అంటే నాకు అర్థమైంది చెప్పిన మీకు, నా అభిప్రాయం చెప్తున్నా. టీవీలలో చూసినాం, వాస్తవాలు చెప్తున్నాను మీకు. మీ టీవీలలో చూసినే నేను చెప్పింది తప్ప నేను తిట్టమని చెప్పలేదు. మా వాళ్ళందరికీ ఏం చెప్తున్నా అంటే, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేసారు. ఇప్పుడున్న మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడున్న యువజన కాంగ్రెస్ వారి మిత్రులు కూడా కావచ్చు, నేను ఒకటే సలహా చేస్తాను. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మనం వాళ్ళలాగా తిట్టి పదవులు సంపాదించాలని మన ఉద్దేశం కాదు. మనం వాళ్ళలాగా మాట్లాడితే పదవి వస్తుంది కాదు. దేవుడు అనేటోళ్ళు ఉంటారు, ఎప్పుడైనా న్యాయం జరుగుతుంది. దేవుడి మీద అంటే మన నాయకులు గాడ్ ఫాదర్లే మన దేవుళ్ళు. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వాళ్ళే మన దేవుళ్ళు. వాళ్ళని నమ్ముకొని మనం ముందు పోదాం. ఒక నాయనలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక పెద్దలాగా, మన కుటుంబ పెద్దగా వాళ్ళు నమ్ముకున్నాం. వాళ్ళు పదవులు ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి ఇస్తారంటే అలా నాకే ఒక్కటే పోస్ట్ ఉంటుంది, 10 మంది కొట్టాడుతాం. అలా మంచి చూస్తారు, చెడు చూస్తారు, అని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ నీకు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, నేను చూసిన నేను ఎక్స్పీరియన్స్, నేను ఏ రోజైతే జెండా పట్టినో, నేను ఓడిపోయినా, నాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నేను మున్సిపల్ ఎలక్షన్ మా మిస్సెస్ ఓడిపోయినా కానీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ జెండా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. 2014లో నల్లగొండ మండలంలో 6 ఎంపీటీసీ గెలిస్తే, ఒక ఎంపీటీసీ కనుక పార్టీ మారితే మాది ఎంపీపీ పోతుంది. ఆ రోజు ఇదే లక్ష్మయ్య గారు మా క్యాంప్ పెట్టుకొని, మేము గవర్నమెంట్ లేదు మాకు, కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే వాళ్ళని పోగొట్టుకోవద్దు ఎంపీటీసీలు, వాళ్ళందరూ క్యాంప్ పెట్టుకొని మేము ఎంపీపీ చేసినాం. అంటే నేనేమంటున్నానంటే, ఆ రోజు నాకేంది, నా పార్టీ నేను ఓడిపోయినా నాకు అవసరం లేదు, నాకు నష్టం చేసిన పార్టీని పక్కపోతే మా ఎంపీపీ పోతుంది. నా సిస్టమ్ అది కాదు, తిట్టమని చెప్తలేను. అంటే జరిగిన పరిణామాలు చూస్తే అది అనిపిస్తుందని నేను చెప్తున్నాను మీకు. నేను ఒకటే చెప్తాను, నేను రేవంత్ రెడ్డి వర్గం అయితే నాకు కార్పొరేషన్ అప్పుడే వచ్చేది, అప్పుడే నేను ఎమ్మెల్యేలో ఎంపీని అయ్యేటోని. నేను పోలేను కాదు ఈజీగా. రేవంత్ రెడ్డి గారు నేను గుర్తించేది, మా సీఎం గారు మా పార్టీ నిర్ణయించింది. రేవంత్ రెడ్డి గారు మన దగ్గర నిరుద్యోగ నిరసనలు పెడితే మీరు చూడండి విజువల్స్లో, నా భుజం మీద చేసుకుని నడుస్తున్నాడు, నా చేపట్టుకుని నడిచిండు. నన్ను ఎందుకు గుర్తిస్తాడు ఆయన? పార్టీకి కష్టపడుతుడు. ఇదే బట్టి విక్రమార్క గారు పార్టీ పాదయాత్ర పెట్టుకుంటూ వస్తే నల్గొండలో 5 రోజులు ఉండు పార్టీకి. మేము 5 రోజులు మేము మెయింటైన్ చేస్తాం. మా వెంకటరెడ్డి సార్ బొమ్మ పెట్టుకొని చేస్తాం. ఆ రోజు కొంతమంది మాకు ఎగెనిస్ట్ పార్టీ చేస్తున్నారని చెప్పి మేము ఓపెన్ ఛాలెంజ్ ఎన్జీ కాలేజీ ఫ్లాక్టోర్ సెంట్రల్ మీటింగ్లో చెప్పినాం. మేము పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడైన వాళ్ళు కూడా గతంలో పార్టీకి యాంటీ చేసిన మెంబర్ ఇప్పుడు మేము ఊకోమని చెప్తున్నాం. మేము వేరే ఉద్దేశం కాదు. వేరే ఇల్లు ఉంటాడు, టవల్ పోయి అల్లు వేసుకుంటాడు, మళ్ళీ వచ్చి ఆయన వెనక నిలబడతా అంటే మేము ఒప్పుకోం. మా వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ నీకు ఒక నిబద్ధత కలిగి ఎవరు దూరం పెట్టాలో, ఎవరి దగ్గర తీయాలో ఆయన వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నాం. కానీ మేము మాత్రం కార్యక్రమాలు మాత్రం వదిలిపెట్టలేదు. పార్టీ కార్యక్రమం ఏ పిలిపిస్తే నా పార్టీ చేస్తాం, మేరకు చేస్తాం. కాంగ్రెస్ పార్టీలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు మన నల్లగొండ నియోజకవర్గంలో ఏదైతే బీసీకి 42% మనం పోదామనుకున్న ఎలక్షన్లకు
కోర్టు అడ్డంకి ద్వారా జరుగుతుందో మేము 50% వరకు పోగొలుతున్నాం. ఒక నిర్ణయం చేసింది మా మంత్రి గారు నిన్న, మా కోమటిరెడ్డి వెంకట సార్ ఒక నిన్న చెప్పింది, మాకు ఇన్స్ట్రక్షన్ చేయబడింది, మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. మనం 42 కాదు మనం ఇచ్చేది, 50% ఇచ్చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, మీరు క్యాపబుల్ ఉన్న వాళ్ళని పెట్టండి, గెలిపించుకునే బాధ్యత మనదే, నాదే అని చెప్పడం జరిగింది మంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని వర్గాలు ఉన్నాయి సార్ మొత్తం? ఒకటే వర్గం. ఇవాళ రేవంత్ రెడ్డి వర్గం అంటే 10 వచ్చారు అన్నారు కదా మీరు. రేవంత్ రెడ్డి వర్గం అనేది అంటే మీరు దాన్ని వర్గం అనే కాకుండా రైట్ ఓకే చెప్దాం. రేవంత్ రెడ్డి వర్గం అంటే ఏంటంటే రేవంత్ అన్నది ఎమ్మడి తిరిగితే ఆల వర్గం అంటాం మనం, కోమటిరెడ్డి వెంకట ఎమ్మడి తిరిగితే కోమటిరెడ్డి వర్గం అంటారు. నా ఉద్దేశం అట్లా అంటుంది తప్ప వర్గాల గురించి కాదు చెప్పేది. ఎవరెమ్మడి తిరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వర్గం ఉంటారు, ఇక్కడ నా వర్గం ఉన్నారు, ఇక్కడ రేవంత్ అన్న ఏమంటే ఆ రోజు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ వర్గం అంటున్నాను నేను. కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకటే. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోతున్నాం, ఖార్గే గారి నాయకత్వంలో, ఇక్కడ మహేష్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను చెప్పే దాంట్లో మీకు వేరే విధంగా అర్థం అనిపిస్తుంది. వర్గాలు కావది అంటే ఎవరెమ్మడి తిరిగితే వాళ్ళ బ్యాచ్, ఈ బ్యాచ్ అంటాం వర్గం కాబట్టి బ్యాచ్. రమేష్ అన్న ఎమ్మడి తిరిగి అనుకో 10 మంది, లక్ష్మణ్ ఎమ్మడి తిరిగి అనుకో వాళ్ళ బ్యాచ్, లక్ష్మణ బ్యాచ్ వచ్చి అంటారు. నా ఏమంటే 1 మంది ఉంటే 10 మంది ఉంటే నా బ్యాచ్ అంటారు. ముఖ్యమంత్రి తర్వాత మాత్రం నాకు గ్యారంటీ పోస్ట్ వచ్చింది. ఇది క్లియర్ ఓపెన్ చెప్తున్నా. నాకు ఎమ్మెల్యేనే ఇచ్చునో ఎంపీ ఇచ్చునో నాకు అర్థం కాలేదు. నాకు ఎంపీ కూడా క్యాపబులే కదా. ఉమ్మడి జిల్లాకు ప్రయాణం చేసినప్పుడు నేను కిరణ్ అన్న మట్టి పోటీ పడ్డప్పుడు నాకు కూడా ఎంపీ కూడా వస్తుంది అవకాశం. ఇంకేమైనా ఉందా మాట్లాడడానికి? అడిగితే కూడా నేను రెడీ దేనికైనా చెప్పండి, మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే. నూతన అధ్యక్షుని మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ వారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్ బిజీగా ఉన్నాం కాబట్టి వాళ్ళని కలవకపోవచ్చు, కలిసినప్పుడు మాత్రం పార్టీ నిర్ణయంలో మేము పాల్గొంటాం. రేపు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎమ్మటే దాంట్లో లీనమైపోతున్నాం. మేము బూత్ లెవెల్లో వార్డు లెవెల్లో వార్డు మెంబర్లను సెలెక్ట్ చేసే పని మీద ఉన్నాం. మేము పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, కాలం నిర్ణయిస్తుంది. టైం వచ్చినప్పుడు కాలం నిర్ణయిస్తుంది ఏదైనా. అప్పటిదాకా వెయిట్ చేయడానికి మీ సిద్ధంగా ఉన్నాం. రైట్. నా యొక్క నమస్కారాలు. అట్లాగే నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుల వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే పార్టీ పెద్దలను అంటే వారికి అంటే అంతా వయసులో పెద్దవాళ్ళు కాబట్టి వారికి మేము చిన్నవాళ్ళని చెప్పాలనో చెప్పదో కూడా మాకు తెలియదు. డీసీసీ జిల్లా అధ్యక్షుడిని ప్రకటించే ముందు ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. ఒరిస్సాకి వెళ్ళి ఒక మహంతి గారిని మన నల్గొండ జిల్లాకు పంపించి అన్ని నియోజకవర్గాలు తిరిగి నల్గొండ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుంది అని ఒక నాయకుల అందరు అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఆ సేకరించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా గుమ్ల మోహన్ రెడ్డి గారికే ఎక్కువ వారికి ఇస్తేనే బాగుంటుందని ముక్తకంఠంగా జిల్లా వ్యాప్తంగా చెప్పడం జరిగింది. వారికే మార్కులు ఎక్కువ రావడం జరిగింది. మరి అలాంటప్పుడు మరి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు మరి ఎక్కువ ప్రజల ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళ పేర్లు ఎవరైతే పేరు చెప్పారో వాళ్ళకే ఇస్తే పెద్దలకు ఒక పద్ధతి అనిపిస్తుండే. కానీ అలాంటప్పుడు మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొద్దు పార్టీ పెద్దలను నేను ఒకటే కోరేది. పలానా వాళ్ళకి ఇస్తున్నామంటే ఎవరు ఈ పెద్దలు ఒక నిర్ణయం తీసుకురు కదా అనుకొని అందరం అనుకుంటుంటే, కానీ ఈ అభిప్రాయ సేకరణ ఇప్పుడు ఎట్లుందంటే ఒక పరీక్ష పెట్టిర్రు. పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఎవరైతే మార్కులు ఎక్కువ వస్తాయో వాళ్ళు పాస్ అవుతారు. మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు వదిలిపెట్టి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు ఫెయిల్ మార్కులు వచ్చిన వాళ్ళని పాస్ ముందు వరుసలో తీసుకొస్తే ఎవరికైనా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన ఒక విద్యార్థులకు ఎంత బాధ అనిపిస్తుందో అంతకన్నా ఎక్కువ బాధ కష్టపడి పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి అహర్నిశలు ఏ టైం 24 గంటలు పార్టీకి ఏ ఎలక్షన్లు వచ్చినా ఏది వచ్చినా కూడా అధికారం లేనప్పుడు కూడా ఉండి కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకొని పోయి జిల్లా వ్యాప్తంగా పనిచేసిన వ్యక్తులకు ఎంత బాధ ఉంటుందో మీడియా మిత్రులు మీరే అర్థం చేసుకోవాలి. పార్టీ పెద్దల మిమ్మల్ని కాదు, పార్టీ పెద్దలు గమనించాలని కూడా మేము కోరుతున్నాం.
ఎందుకంటే మిమ్మల్ని తీసేయద్దు, కానీ మీరు చేసిన పని కరెక్ట్ లేదు. అభిప్రాయ సేకరణ చేపట్టద్దు వాళ్ళని అంత మాత్రం. ఎందుకు టైం వేస్ట్ అక్కడ పోయి ఇక్కడ పోయి ఆయన ఒరిస్సాకెళ్ళి పిలిపించి ఆయన అవసరం లేదు. అవన్నీ మేము పలానా వాళ్ళని జిల్లా అధ్యక్షులను పెడుతున్నాం అంటే కదా అంతా సహకరిస్తారు కదా. ఎందుకు ఎంత అభిప్రాయం ఎగ్జామ్ పెట్టొద్దు. అందుకనే ఇక నుండి అయినా కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివి జరగకుండా ఉండాలని కూడా నేను ఈ యొక్క పార్టీ పెద్దలకు నా యొక్క విన్నపం. కొంత బాధ కలిగించిన వాట వాస్తవమే. ఎందుకంటే గత 10 ఏళ్ల సంధి ఈ నల్గొండ పట్టణంలో నేను ఉన్నవి కూడా మేము వచ్చినా రాకున్నా నేను అలిగి ఇంట్లో పడినా కూడా పార్టీ జెండా బట్టి పార్టీ మోసి పార్టీని మా మంత్రి గారు ఎంపీగా అక్కడికి వెళ్ళినా కూడా మేము లక్ష్మణ మోహన్ రెడ్డి గారు అందరం కలిసి శంకర్ నాయక్ గారు ఇక్కడ కూర్చొని 40-48 కౌన్సిలర్ 20 రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కౌన్సిలర్ గెలిచినాం. 100 లోపటమై 9 పోయినాయి. మేము అవాళ కొద్దిగా మాకు ఎవరైనా నాయకులు టైం ఇచ్చిన ఆర్థికత కొద్దిగా ఆ రోజు వెంకరెడ్డి గారికి 18 మున్సిపాలిటీలు ఉండే ఆయన ఎంపీ కాన్స్టిట్యూన్స్. సో వాళ్ళు గెలిపించిన వాళ్ళకి టైం ఇచ్చి ఇక్కడ టైమే లేకపోయినా అలాగే లోకల్ బాడీ ఎంపీటీసీల 34 ఎంపీటీసీలు నల్గొండ కాన్స్టిట్యూన్స్ ఉంటే 18 గెలిచినాం. ఒక జెడ్పీటీసీ గెలిచినాం. మీద 500 తోటి ఒకటి 700 తోటి పోయింది జెడ్పీటీసీ. కానీ అయినా మేము అదే ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుంటా నాయకత్వంలో పనిచేసుకుంటా ఎక్కడ కూడా, ఎందుకంటే ప్రజలలో మేము గెలిచినాం కాబట్టి ప్రజలతో ఉన్నాం కాబట్టి ప్రజలు ఉన్న నాయకులకే పదవులను కోరుకుంటున్నాం. పారాషూట్లకు ఇస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది కార్యకర్తలకు కూడా. ఎవరు జీర్ణించుకోలేరు. పార్టీని విమర్శించే కాదు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ కష్టపడ్డాను కూడా పార్టీ రోజు పబ్లిక్ సేవ లోకల్ బాడీ నుంచి గెలిచిన నాయకులకు పార్టీ పదవి చేసి 10-15 ఏళ్ళు చేసిన వాళ్ళకు తెలుస్తుంది కార్యకర్త బాధ ఏందో. ప్రజలతోటి మమైకమైన తిరుగుతే ఏముంటుందో కార్యక్రమాలు చేస్తారు. ఎన్నో కార్యక్రమాలు. ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఆర్థికంగా మీద పడుతుందో, ఎంత మానసికంగా. ఒకరు చెప్పినా ఒకరు చెప్పకపోయినా మిస్ అయ్యి ఒకరు ఫోన్ చేసి వారు తిట్లు పడాలి. మనం ఎన్ని రోజులు ఇన్ని కార్యక్రమాలు చేసినా పార్టీని కోరేది అంటే మోహన్ రెడ్డి గారికి జరిగిన జిల్లాలో ఆలేరుకోట కార్పొరేషన్ సూర్యాపేటకు ఒకటి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక్కరికన్నా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎవరెక్కడో వ్యక్తిగతంగా చెప్పాలంటే ఎవరు ఏం చేస్తూ మీకన్నా ఎక్కువ తెలియదు. మా జాతకాలు మీ దగ్గరనే ఎక్కువ ఉంటాయి. మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా, మేము గోడ దుంకి పారాషూట్లమా, అక్కడ పోయి ఇక్కడ విషయం అక్కడ పోయి చూడ ఆ గవర్నమెంట్ వాళ్ళని మోసుడా, ఈ గవర్నమెంట్ ఈ మోసుడా, ఇవన్నీ తెలుసు మీకు అంతా. కనుక మోహన్ రెడ్డి గారి అన్యాయాన్ని పార్టీ పెద్దలు మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు దీన్ని సీఎం దృష్టి తీసుకొని దీన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్ర డీసీసీ అధ్యక్షుల పేర్లను అధిష్టానం ప్రకటించడం జరిగింది. నల్గొండ జిల్లాకి ఉన్న కైలాస్ నేత గారిని అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ప్రకటన రావడం జరిగింది. దాంతో నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని పెద్ద చర్చనీయాంశంగా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా డీసీసీ ప్రెసిడెంట్ అన్నా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ అన్నా గుమ్మల మోహన్ రెడ్డి గారికి వస్తుందనే ఆశాభావంతో నల్గొండ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, జిల్లా ప్రజలు కానీ ఎదురు చూడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మోహన్ రెడ్డి గారు అందరు మంత్రులతోటి కానివ్వండి, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి కానివ్వండి, అదేవిధంగా ఎంపీలతోటి కానివ్వండి, ఎమ్మెల్సీలతోటి కానివ్వండి, కార్యకర్తలతోటి, నాయకులతోటి, స్థానిక సంస్థల నాయకులతోటి, లీడర్లతోటి అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉండి గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి మొదటిసారిగా జెడ్పీటీసీ కావడం జరిగింది. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా
వారు సేవలు అందించడం జరిగింది. దాంతోపాటు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేకున్నా కూడా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా కార్యకర్తలను, నాయకులకు ఏ అవసరం వచ్చినా కూడా ముందుండి పనిచేసిన వ్యక్తి. ఇక్కడ గత 5 సంవత్సరాల కింద ఇక్కడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా కూడా, ఎమ్మెల్యేగా ఎవరు లేకపోయినా కూడా ఈ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించిన విషయాన్ని నాయకులందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గం కానీ, నల్గొండ జిల్లా ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, ఇంత సేవ చేసిన మోహన్ రెడ్డికే పదవి రాలేదంటే మా సంగతి ఏంది, రాబోయే రోజుల్లో మేమేమి పొందగలుగుతాం, మేము ఎంత కష్టపడ్డా మాకే వస్తాయో రావో. ఎందుకంటే ఇంత పలుకుబడి ఉండి ఇంతమంది నాయకులతోటి సత్సంబంధాలు కలిగిన వ్యక్తికే పదవులు రానప్పుడు మాకేమొస్తాయి, మేము ఎంత కష్టపడ్డా వేస్టే అనే నిర్వీర్యానికి గురవుతున్న పరిస్థితి నల్గొండ నియోజకవర్గంలో ఉంది. కాబట్టి నల్గొండ జిల్లా నాయకులందరూ కూడా ఈ విషయం గురించి పునరాలోచించాలి. డీసీసీ అధ్యక్షుడిని నియమించారు, దీని విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గుమ్మల మోహన్ రెడ్డి గారికి గతంలో మంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో సంవత్సరంన్నర కింద ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిస్తా అని ఏదైతే నల్గొండ నియోజకవర్గ కార్యకర్తలందరి ముందు, ప్రజలందరి ముందు మాటిచ్చిర్రో ఆ మాట కట్టుబడి త్వరలో, అతి త్వరలో, వీలైతే రోజుల వ్యవధిలోనే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల నోటిఫికేషన్ ముందే వారికి పదవిని అప్పచెప్పినట్టయితే బాగుంటుందని అందరూ కూడా కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యకర్తలందరి యొక్క, నాయకులందరి యొక్క కోరికను మన్నించి ఖచ్చితంగా వారికి ఆ పదవిని అప్పచెప్పే విధంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, పెద్దలు జానారెడ్డి గారు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి కృషి చేయాలని కార్యకర్తలుగా, అదేవిధంగా నాయకులుగా మా యొక్క అభిప్రాయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి వారికే పదవి రాకపోతే రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు నైరాశ్యాలకు గురయ్యి అస్త్ర సన్యాసం చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే కార్యకర్తలందరూ గట్టిగా పనిచేస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టిగా ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంకా కార్యకర్తలు గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టిగా నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయం మేరకు గుమ్మల మోహన్ రెడ్డి గారికి సముచిత స్థానం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించే విధంగా పెద్దలందరూ ప్రయత్నం చేయాలని చెప్పి, అదేవిధంగా ఉన్న కైలాష్ నేత గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నికార్సైన కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు సముచిత స్థానం ఇచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు పోతేనే మంచిగా ఉంటుంది. లేకపోతే మీరు అన్ని విధాల్లో ఫెయిల్ అయ్యే విధంగా ముందుకు పోవద్దు. మా అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాల మేరకు ముందుకు పోవాలని చెప్పేసి వారికి కూడా ఈ సందర్భంగా